అనకాపల్లి జిల్లా రాంభిల్లి మండలం కొత్తూరు సమీపంలో శారదా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటిలో భార్యాభర్త ఇద్దరు పిల్లలు చిక్కుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజును అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా సాగుతున్నాయి? అశ్విని, ఈ అనకాపల్లి జిల్లాలో శారదా నది ఉధృతంగా అంటే అంచనాలకు మించి ప్రవహిస్తోంది. హఠాత్తుగా ఆ కుటుంబం నివసిస్తున్న ఒక దీవిలాగా ఉంటుంది. అక్కడ తోటలో కుటుంబం నివసిస్తుంది. ఆ కుటుంబం నలుగురు చిక్కుకుపోయారనేసేమో అధికారులకు సమాచారం రావడంతో వాళ్ళేమో ఆ కుటుంబాన్ని అక్కడ నుంచి రక్షించేందుకు అవసరమైతే హెలికాప్టర్ రప్పించేందుకు ఏమో ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఒక ఎత్తు మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు సేవ అన్నట్టు మనకి అనిపిస్తోంది. ఈ లోపల అధికారులు సహాయ చర్యలు ప్రారంభించారు. మరోవైపు రాంభిల్లి మండలం వైలోవా పరిసరాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. ఇక్కడ రాంభిల్లి మండలం శారదా నది ఎడమగట్టు తెగిపోవడంతో, అంటే ఎడమగట్టు పైనుంచేమో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో ఏమో ఊర్లోకి మొత్తం నీరు చొచ్చుకొని వస్తోంది. ఎందుకంటే వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఈ వైలోవా గ్రామస్తులందరినీ కూడాను ఖాళీ చేయించడానికి ఏమో రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఇది ఏంటంటే ఇది నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషన్స్ బేస్ NABL, రాంభిల్లి NABL ఉంది. ఆ NABL గోడని ఆనుకొని ఉన్న ఊరిది. ఈ ఊరికేమో మొత్తం ఈ శారదా నది ఎడమగట్టుకు ఉండడంతో మొత్తం ఆ వరద నీరంతా కూడాను ఈ ఊరిని చుట్టుముడుతుంది క్రమంగా. దీన్ని మొత్తం అంటే ఇప్పుడు ఒకేసారి ఎంత ఉధృతిగా రావడంతో ఏమో ప్రస్తుతానికేమో ఇరిగేషన్ అధికారులు అయితే మాత్రం దాన్ని గట్టు పూడ్చడానికి ప్రయత్నించినప్పటికీ కూడాను అది తెగిపోయి ఉంది. అలాగే ఈ ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఈ ఎడమగట్టు మీద, శారదా నది ఎడమగట్టు మీద చాలా చోట్ల గళ్ళు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు ఈ చిన్న కలవలాయపల్లి, పెద్ద కలవలాయపల్లి ఈ గ్రామాలన్నిటికీ కూడాను ఈ గండి ఇలా పెరుగుతూ ఆ గ్రామాలని నీటిని చుట్టుముట్టే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎలమంచిల నుంచి ఈ అచ్యుతాపురం వైపు వచ్చే రహదారి పూర్తిగానేమో ఈ మైనర్ శారదా నది ప్రవహిస్తుండటంతో ఏమో ఈ స్టీల్ ప్లాంట్ కి రావాల్సిన లారీలన్నింటినీ కూడా అనకాపల్లి మీదుగా మళ్లిస్తున్నారు. ఈ రహదారి కూడా పూర్తిగానేమో నిలిపివేయడం జరిగింది. మొత్తానికి ఈ అనకాపల్లి జిల్లాలో సంబంధించి అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించి గడ్డలు, వాగులు, వంకలు అన్ని పొంగి పొరుగుతుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే అల్లూరు జిల్లాకు వచ్చేసరికి అల్లూరు జిల్లాలో మొత్తం ఘాట్ రోడ్డు మీద కొండ చర్యలు విరగపడడంతో ఘాట్ రోడ్ ను పూర్తిగా రాకపోకలు నిలిపేశారు. అత్యవసర వాహనాలని ఒకటి రెండింటిని మినహాయించి మిగతా వేటిని కూడాను వెళ్ళొద్దనేసేమో అధికారులేమో ఆంక్షలు విధించారు. అశ్విని, ధన్యవాదాలు కూర్మరాజు.